దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకే మహిమ. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండము 31 అధ్యాయము 8వ వచనం. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి, ఎంత గొప్ప వాగ్దానం. నీ ముందర నడుచువాడు నీ దేవుడు, నీకు ముందు నడవాలి ఆయన. యెహోవా నా కాపరి. కాపరి ఎప్పుడు కూడా ముందే ఉండాలి అండి. కాపరి ముందు ఉంటే మంద వెనకాల ఉన్నప్పుడు క్షేమం కలుగుతుంది మందకి. మరి అనేక సార్లు యేసుప్రభు వారిని వెనక పెట్టి నువ్వు ముందెళ్ళిపోతున్నావో ఏమో ఆలోచించుకో దేవుని బిడ్డ. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నిన్ను విడువడు. ఎంత గొప్ప వాగ్దానం. ఆయనకు తోడయుండును. ఎప్పుడైతే ఆయన మనం ముందు పెట్టుకుంటామో ఆయన మనకు తోడుగా ఉంటారు. దేవుడు నీకు తోడుగా ఉంటే ఎంత గొప్ప బలం. దేవుడి తోడు నీకుందా ప్రియమైన సహోదరి సహోదరా? దేవుని తోడును నువ్వు ఆశ్రయిస్తున్నావా? ఆయన నిన్ను విడువడు, ఎడబాయుడు, ఎన్నడూ ఎడబాయుడు. ఎలాంటి పరిస్థితుల్లో కష్టాలు, బాధలు, సమస్యలు, ఎలాంటి పరిస్థితులు నీకు ఎదురైనా సరే తోడై ఉన్న దేవుడు నిన్నెంత మాత్రం విడిచిపెట్టరు. నమ్ముచున్నావా? దేవుని మాట యందు నీకు విశ్వాసం ఉందా? నీ భక్తి ఎలా ఉంది? యేసు ప్రభు బిడ్డగా జీవిస్తున్నావా? నీవు యేసు ప్రభు బిడ్డగా జీవిస్తే నీ మనస్సు నిర్మలముగా ఉంటుంది. చెడుగును తీసివేసుకోవాలి. పరిశుద్ధమైన హృదయాన్ని మనం కలిగి ఉండాలి. యథార్థమైన హృదయాన్ని కలిగి ఉండాలి. దేవునికి భయభక్తులు కలిగి నడుచుకుంటే ఆయన మనకు ముందర నడుస్తూ ఉంటారు. రెప్పపాటు కూడా నిన్ను నన్ను మనల్ని విడిచే దేవుడు కాదు అండి. ఎంత గొప్ప దేవుడు. ఆయన ఆశ్రయిస్తున్నావా? మరి ఆయన బిడ్డగా జీవిస్తున్నావా? ఆయన నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడు. నిన్ను విడవకుండా ఆయన్ని చేపట్టుకుని నడిపించాలని ఉద్దేశంతో నీ కొరకు ఆయన ఈ లోకానికి వచ్చారు. ఎంత గొప్ప దేవుడు. నశించు దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారునికి ఈ లోకానికి వచ్చిన క్రీస్తువారు. ఆయన్ని పొగుడుకుంటున్నావా? గణపరుస్తున్నావా? మహింపరుస్తున్నావా? ఆయన సన్నిధిలో కన్నీళ్లు రాలుస్తున్నావా? ప్రార్థన అనుభవం నీకుందా? నా ప్రియ సహోదరి సహోదరా, శోధనలు సహించేవారు ధన్యులు. ఒకవేళ ఎవరైనా సమస్యల్లో, బాధల్లో, కష్టాల్లో, శోధనలో ఉన్నారేమో అధైర్యపడకండి. ఎందుకంటే ఆయన మనల్ని విడువని ఎడబాయని దేవుడు. కాబట్టి మన జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకుందాం. అపవాది నీ మీద అగ్ని బాణాలు విసురుతున్నాడా? ఒకవేళ నీవు తొందరపడుతున్నావేమో, భయపడుతున్నావేమో, ప్రియమైన బిడ్డ, దేవుడు నిన్ను కాపాడడానికి ఇష్టపడుతున్నారు. ఆయన సన్నిధానంలో నీ భక్తిని కాపాడుకో, నీ విశ్వాసాన్ని కాపాడుకో. ఆత్మీయ జీవితంలో నీవు స్థిరమైన బుద్ధి కలిగుండు. శత్రువు నిన్నేమీ చేయజాడు. దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? కాబట్టి దేవునితో మన జీవితాన్ని కట్టుకుందాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి యేసు, గొప్ప దేవ, సర్వాధికారి, సర్వోన్నతుడా, నీ పరిశుద్ధమైన పుణ్యపాదాలకు స్తోత్రాలు తండ్రి. ఇంతగా మమ్మల్ని ప్రేమించడం మేము ఎంతటి వారం ప్రభువా. పురుగు వంటి మమ్మల్ని నువ్వు ఎన్నుకున్నావు తండ్రి. నాయన నీ కృపలో మమ్మల్ని విమోచించావు, నీ రక్తంలో మమ్మల్ని కడిగావు పరిశుద్ధుడా. అలాగే మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసులను కాపాడండి. ఈ ఉదయకాలం మా ప్రార్థనలు అంగీకరించిన ఆయన రోగులైతే స్వస్థపరిచి అక్కర్లుండి తీర్చండి. కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆర్థిక పరిస్థితులు, బిడ్డలు లేని వారేమి ఆయా సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరికి యేసు నామములో విడుదల కలుగును గాక. అందరు హృదయ వాంఛలు తీర్చండి. నా రాజా, నా దేవానికి అసాధ్యం లేదు. నీవు సర్వశక్తి కలిగిన దేవుడు, ప్రభావం కలిగిన దేవుడు, పరాక్రమం కలిగిన దేవుడు. నీ వంటి వారు ఎవరూ లేరు. నీ సహాయం, నీ కాపుదల బిడ్డలందరూ సర్వ ప్రపంచానికి దయచే మహిమ పొంది శక్తి కలిసేనామా నడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి.
ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.